మనసులో నుంచే పుట్టుతాయి ఆలోచనలు. వాళ్ళు శరీరానుసారులు, శరీర స్వభావం కలిగిన వాళ్ళు. శరీర స్వభావం కలిగిన వాళ్ళు వారి వలన దేవుడికి సంతోషం ఉండదు అన్నాడు. శరీర స్వభావం కలిగిన వారి వలన దేవునికి సంతోషం ఉండదు, వారి గమ్యము మరణము అన్నాడు. మరణం. ఈ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాడు. ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు. ఈ శరీర సంబంధి అయిన వాడు ధనాపేక్ష కలిగి ఉంటాడు. విగ్రహారాధన, ధనాపేక్ష, విగ్రహారాధన కలిగి ఉంటాడు. దేవుడు లేడు వాడికి. వాడికి ఎవరు దేవుడు? ధనమే దేవుడు వాడికి. శరీర స్వభావం కలిగిన వాడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. లోకాన్ని ప్రేమిస్తాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? శరీరాశ కలిగి ఉంటాడు, నేత్రాశ కలిగి ఉంటాడు, జీవపు డంబం కలిగి ఉంటాడు. ఎవరైతే కంటికి కనిపించిన ప్రతిదాన్ని ఆశించడానికి భావం కలిగి ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడు శరీర స్వభావి, శరీర సంబంధి. శరీర సంబంధులకి మరణం అని చెప్పాడు దేవుడు. వాటి వలన సంతోషపడ్డాడు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది దేవుని వలన కలిగినవి కాదు, అపవాది నుండి కలిగినవే. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో లోకమును ప్రేమించేవాడు శరీరాశ కలిగి ఉంటాడు, నేత్రాశ కలిగి ఉంటాడు. కన్నుల్లో పాపం ఉంటుంది అడిగి. శరీర అవయవాలలో పాపము తాండవం చేస్తుంటుంది, అది సమాచారం. ఏ అవయవాన్ని చూసినా పాపం కనిపిస్తూ ఉంటుంది.